మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నామండి. మరి మీ మధ్యకి ఇలా రావడానికి గల కారణము యేసుక్రీస్తు సువార్త. సువార్త అంటే ఏమండి, చాలా మంది ఏదో అనుకుంటారు. సువార్త అంటే మంచిది, మంచి మాటలు. ఎందుకు మంచి మాటలు అని మనం వింటే మనకు తెలుస్తుంది. ఎప్పుడైనా ఎవరైనా మనతో మాట్లాడినప్పుడు వారు చెప్పే విషయాన్ని మనం విన్నప్పుడే అది సరైన మాటో కాదో మనం ఎలా నిర్ణయిస్తామో, దేవుని యొక్క సువార్త దేవుడు చెప్పాడండి, సర్వలోకానికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించండి. ఈ సువార్త ఎంత అవసరమో ఒకసారి కొన్ని మాటలు, ఈ మాటలు మీరు ఆలోచిస్తే మీరే ఇవి కాదు అని అనలేరు. ఎందుకంటే ఈ భూమి మీద ఏదైనా ఇష్టమైంది ఉందంటే ఒకటేనండి, దేవుడు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమేనండి. దేవుడు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. దేవుడు అంటే నాకు ఇష్టం లేదు అన్నవారు చాలా కొద్ది మంది ఉంటారు తప్ప ఎక్కువ మంది దేవుడు అంటే చాలా ఇష్టపడతారు. కాబట్టి ఈరోజు దేవుణ్ణి మనం ఏం చేస్తామంటే పూజిస్తూ ఉంటాము, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాము. మంచిదే. అయితే దేవుడు మనల్ని ఎలా చేశాడు అనేది చాలా మందికి ఇప్పటికీ కూడా తెలియదండి. దేవుడు మనల్ని ఎలా చేశాడు అని అంటే, దేవుడు తన పోలికలో తన స్వరూపమందు మనల్ని చేశాడట దేవుడు. మనము దేవుని పోలిక కలిగిన వారం మనము, ఏమండి. అప్పుడు ఒకసారి ఆలోచన చేయాలి, మనిషి అంటే ఏంటంటే ఇదిగో శరీరం మాత్రమే అనుకుంటున్నారు. కాదండి, శరీరం మాత్రమే మనిషి కాదు. ఆ శరీరాన్ని నడిపించే శక్తి ఆత్మ లోపల ఉంది. అంటే మరి మనిషి అంటే శరీరము ఆత్మ రెండు కలయిక, ఏమండి. మరి అందుకే చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు మనల్ని చేసిన దేవుడు, ఈ శరీరం అయితే మనం చనిపోయాక మట్టిలోనికి వెళ్ళిపోతుంది, ఏమండి. కానీ ఆత్మకు మరణం లేదు. ఆత్మకు మరణం ఉందా? ఆత్మకు మరణం లేదు. శరీరానికి మాత్రం మరణం ఉంది. అయితే ఆత్మ విషయం కోసము ఎవ్వరూ ఆలోచన చేయట్లేదు. చనిపోయిన తర్వాత నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, నా ఆత్మ ఏమైపోతుంది అని చాలా మందికి ఆలోచన లేదు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది ఏమండి, నా మనిషిని దేవుడు ఎలా చేశాడంటే ఇదిగో మట్టిని తీసాట, ఏనండి. ఆ మట్టిని తీసి ఏనండి ఒక జీవవాయువు వదిలాడట, ఏమండి. నాసిక రంధ్రంలో జీవవాయువు వదగా మనిషి ఏమయ్యాడంటే జీవాత్మ అయ్యాడట. అంటే మనిషి అంటే జీవాత్మ, జీవం కలిగినోడు, ఏమండి. ఈ మనిషి చావకూడదు. దేవుడు ఏమంటున్నాడంటే మీరు చావకూడదు అంటున్నాడు. మరి మీరు ఒకసారి ఆలోచన చేయండి, దేవుడు ఎందుకు మనల్ని చావద్దు అంటున్నాడు? మరి మీరు అనుకోవచ్చు, మనుషులందరం చచ్చిపోతున్నాం కదా అంటే, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరిని కూడా మనము చచ్చిపోతామండి. అది ఖచ్చితంగా తప్పదు. అది మంచి చేసినా చెడు చేసినా ఈ దేహానికి మరణం ఉంది, కానీ ఆత్మకు మరణం లేదు. ఎందుకంటే ఆత్మ దేవుడి వద్ద నుండి వచ్చింది, దేవుడి వలన మనకు అనుగ్రహింపబడింది. కానీ ఈ ఆత్మ గురించి ఆలోచించట్లేదు, ఏమండి. మనిషి దేనికోసం ఆలోచిస్తున్నాడంటే భూమి మీద ఉంటున్న ప్రతి దానికోసం ఆలోచిస్తున్నాడు, కానీ నా ఆత్మ ఏమైపోతుంది అని ఆలోచన లేదు. ఇందాకలే మరి సహోదరులు మంచి పాట పాడారు, ఏమండి. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు రక్షకుడట, ఏమండి. యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు, మరి వేరు ఎవరు లేరు అంటే ఒకసారి ఆలోచన చేయండి. ఈ మాట వినగానే యేసు ప్రభు దేనికి రక్షకుడు, ఏమండి. యేసు అనే పదానికి అర్థం ఏంటంటే రక్షకుడు. యేసు అనే పదానికి అర్థం ఏంటండి? రక్షకుడు. దేని నుండి రక్షిస్తాడు అని అంటే సర్వ పాపం నుండి మనల్ని రక్షిస్తాడు, ఏమండి. సర్వ పాపం నుండి ఆయన రక్షిస్తాడు, అందుకే ఆయన పేరు రక్షకుడు. మీరు ఆలోచన చేయండి, ఈ లోకంలో ఎవరు మనల్ని రక్షించలేరు. ఎందుకంటే రక్షించే శక్తి ఎవరికి లేదండి. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి, ప్రియమైన ఆ దేవుని పిల్లలారా, వింటున్నా మీరందరూ ఒకసారి సత్యాన్ని గ్రహించండి. ఈరోజు ఎన్నో రోగాలు ఉన్నాయి, ఎన్నో వ్యాధులు ఉన్నాయి, వాటన్నిటికీ మందు ఉంది, కానీ పాపానికి ఏం లేదండి, మందు లేదు. మీరు చూడండి, ఎక్కడే కనిపెట్టండి, పాపానికి మందు లేదు.
అన్నిటికీ మందు ఉంది కానీ పాపానికి మందు లేదు. పాపను ఎలా తీయగలము? పాపం ఎక్కడ ఉంటుంది? డాక్టర్ దగ్గరికి వెళ్తే మన చేయి పట్టుకోగానే చెప్తాడు, లేకపోతే మన తల మీద చేయి పెట్టగానే ఆ మీటర్ పెడతాడు. అప్పుడు చెప్తాడు ఏమనంటే నీకు ఎంత జ్వరం ఉంది అని చెప్తాడు. కానీ పాపం ఎక్కడుంది? పాపం ఎక్కడుందంటే మనుషుల హృదయంలో పాపం ఉంది. ఎక్కడుంది పాపము? మనుషుల హృదయంలో పాపం ఉంది. అందుకే బైబిల్ చెప్తుంది హృదయం అన్నిటికంటే బహుకు రోగగ్రస్తమైనది, వ్యాధిగ్రస్తమైనది అంటున్నాడు. వ్యాధి కలిగినది అంటున్నాడు. అంటే హృదయానికి ఏముంది? పాపం ఉంది. మరి ఈ పాపంతో చచ్చిపోయిన వాడు ఎక్కడికి వెళ్తాడు అని మనం ఆలోచిస్తే, అందరూ చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తారు అనుకుంటామంటే మనం అందరం చెప్పే మాట ఎక్కడ తెలుసా? ఈడు చనిపోయి స్వర్గానికి వెళ్ళిపోయాడు అంటారు. ఏమండి, ఒక వ్యక్తి పాపం చేస్తూ చనిపోయిన వ్యక్తి స్వర్గానికి వెళ్ళిపోతాడండి? దేవుడు ఏమైనా అమాయకుడా? ఏమండి, దేవుడు ఏమైనా అమాయకుడా? నువ్వేం చేస్తున్నావు దేవుడికి తెలియదా? నువ్వు పాపం చేస్తే దేవుడి దగ్గరికి వెళ్ళవు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు. ఏమండి, పాపానికి ఆయన దగ్గర ఏం లేదు, చోటు లేదు. మీకు అర్థమవుతుందండి? ఎలా పడితే అలా బ్రతికితే మనం పరలోకానికి వెళ్ళము. ఇది ఈరోజు భూమి మీద మనిషి ఈ జీవితమే శాశ్వతం అనుకొని తనకు నచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు, నచ్చినట్టుగా బ్రతుకుతున్నాడు, నచ్చినట్టుగా తిరుగుతున్నాడు. కానీ ఒక ఆలోచన లేదు. ఏంటంటే ఈ భూమి మీద నా బ్రతుకు ఎందుకు ఉంది, నేను ఏం చేయడానికి దేవుడు ఇక్కడికి పంపించాడు అని ఆలోచన లేదు. ఒకరోజు నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి కదా, ఒకరోజు నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి కదా. మన్నానది మంటికి చేరును, దేవుడు దయచేసిన ఆత్మ దేవుని వద్దకు చేరును. అండి, అది చేరాలంటే ఈ భూమి మీద మనము పరిశుద్ధంగా జీవించాలి. మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను వారు పొందుకోలేకపోతున్నారు. కాబట్టి వాడండి దేవుడు ఈ లోకానికి రావాల్సిందయిందండి, అవసరమైంది. దేవుడు ఈ లోకానికి రావాలంటే ఆ దేవుడు ఎలా వచ్చాడంటే మానవ దేహాన్ని ధరించుకొని ఇదండి 2020 సంవత్సరాల కిందట ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మనిషిగా ఎందుకు వచ్చాడంటే మనుషులు చేసిన పాపం పోవాలంటే ఒక మనిషిగా ఆయన రావాలి, ఒక మనిషిగా రావాలి. కారణం లేకుంటే యేసుక్రీస్తు ప్రభు రాలేదు. కారణం లేకుంటే ఆకాశం లేదు, కారణం లేకుంటే భూమి లేదు, కారణం లేకుంటే చెట్టు లేదు. ప్రతి దానికి ఏముందంటే దాని పని ఉంది. ప్రతి దానికి ఏముందండి? పని ఉంది, మనకు తెలుసు. మరి యేసుక్రీస్తు ప్రభు కూడా ఎందుకు వచ్చారో మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు వచ్చారంటే మనుషులు పాపం చేస్తూ బ్రతుకుతున్న వారిని పరలోకానికి తీసుకువెళ్ళడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. నరరూపిగా వచ్చాడు. 33.5 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద పరిశుద్ధంగా బ్రతికాడు. అందరికీ సహాయం చేశాడు. ఏమండి, అందరికీ మేలు చేశాడు. ఎంతో మందిని బాగు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వచ్చాడు. ఆయన ఎలా వచ్చాడంటే ఆయన జీవితానికి ఒక అర్థం ఉంది. అదేంటో తెలుసా? లేఖనం ప్రకారం వచ్చాడటండి యేసుక్రీస్తు ప్రభు. ఎలా వచ్చాడండి? లేఖనం ప్రకారం. లేఖనం చెప్తుంది ఆయన ఈ లోకానికి వస్తాడని లేఖనం చెప్పింది. లేఖనం ప్రకారంగా ఆయన జన్మించాడు. లేఖనం ప్రకారంగా ఆయన సిలువ వేయబడ్డాడు. లేఖనం ప్రకారంగా ఆయన సమాధి చేయబడ్డాడు. లేఖనం ప్రకారంగా ఆయన 3వ దినాన తిరిగి లేచాడండి. మరణాన్ని గెలిచిన దేవుడు, ఏమండి, పాపాన్ని ఓడించిన దేవుడు. మీకు అర్థమవుతుందా? ఈ లోకంలో పాపాన్ని గెలిచిన వాడు ఎవడో లేడు, ఒక యేసుక్రీస్తు ప్రభు తప్ప. ఏమండి, కాబట్టి యేసుక్రీస్తు నందే ఉంది. మనకేమంటే నిత్య జీవము. ఆయన సర్వలోకానికి రక్షకుడు. ఇదిగో సర్వలోక పాపము మోచిన దేవుని గొర్రెపిల్లగా ఆయన వచ్చి ఆ శిలువలో తన పవిత్రమైన రక్తాన్ని చిందించి సర్వలోక మనుషుల పాపాన్ని కడిగిన దేవుడు. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు ఏమండి ఆది అంతం లేని దేవుడు. ఏమండి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు. మీకు ఇంకో మాట చెప్తాను. దేవుడు అంటే ఒకసారి ఆలోచన చేద్దామండి. దేవుడు అంటే జీవమున్నాడు దేవుడు అండి. అందరికీ జీవాన్నిచ్చిన దేవుడు. ఏమండి, అందరికీ జీవాన్నిచ్చిన దేవుడికి జీవం ఉంటుందా లేదా? జీవం ఉంటుంది. ఏమండి, మనుషులమైన మనకి జీవం ఉంటేనే మనం ఏమంటాం తెలుసా? వాళ్ళు మనుషులు అంటాం. మనలో జీవం పోతే అంటే ఆత్మ వెళ్ళిపోతే ఏమంటాం తెలుసా? అదిగో శవం అక్కడ ఉంది అంటాం. అంటామా లేదండి? అంటాం కదా. మరి ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు అంటే
ఎలా ఉంటాడు? ఎవరైనా రూపమున్నాడా దేవుడు? ఏమండి, దేవుడు పరమాత్ముడు. ఆయన ఎవరి ద్వారా నిర్మించబడడు. ఆయన తనను తానే ఏమండి సర్వ మానవులని సృష్టించిన దేవుడు, సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు. ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు. ఏమండి, ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు పరిశుద్ధుడు, అందరి పాపాన్ని కడిగినవాడు, అందరికీ మోక్షాన్ని ఇచ్చేవాడు. మనం చూస్తే ఎవరు కనిపిస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభు కనిపిస్తున్నారండి. ఆ యేసుక్రీస్తు ప్రభు నందు మనం నమ్మిక ఉంచితే యేసుక్రీస్తు ప్రభు, నేను పాపిని, నన్ను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడని ఈ మాటలు ఎవరైతే నమ్మి ఏమండి యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారు నిత్య జీవం పొందుకుంటారు, పరలోక రాజ్యానికి వారసులు అవుతారు, ఆ స్వర్గానికి చేరుకుంటాం. లేదా మన పాపం పోవాలంటే హృదయంలో ఉన్న పాపం ఎలా పోతుంది చెప్పండి? ఒకటే మందు, యేసుక్రీస్తు రక్తము ఏమండి సర్వ పాపము నుండి మనల్ని కడుగుతుంది. కాబట్టి యేసు నిజమైన దేవుడని ఏమండి ఆయన ముందుగా ఇచ్చాడు, చెప్పాడు. ఏమండి మరలా ఇప్పుడు రెండోసారి యేసుక్రీస్తు ప్రభు రానే ఉన్నాడు. కాబట్టి ఈ సువార్త మాటలు మీకు వినిపిస్తున్నాం. ఇదేదో మతానికి చెందింది, ఫలానా మతం అంటే, నేను ఒక మాట అంటానండి, మతాన్ని స్థాపించింది ఎవరు? కులాన్ని స్థాపించింది ఎవరు? ఏమండి మొదటి మనిషి ఒక మనిషి నుండి అందరూ వచ్చామని దేవుడు వాక్యం చెప్తుందండి. దేవుడు మొదట ఒక్క మనిషిని చేశాడు, ఆ మనిషి నుండి అందరం వచ్చామంటే మనం ఏమంటున్నాం తెలుసా? మతాల పేరట, కులాల పేరట ఏమండి మనం విడిపోతున్నాం. మనుషులంతా ఒకటే, అందరినీ సృష్టించిన దేవుడు ఒకటే. దేవుడు అంటే ఏంటో తెలుసా అండి? వెలుగు. దేవుడు అంటే ఏంటో తెలుసా అండి? వెలుగు. ఏమండి ఆ వెలుగు ఎలా అయితే అందరినీ ప్రకాశింప చేస్తుందో, ఇదిగో ఆ మహాదేవుడు నిజమైన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. ఏమండి ఇదే అనుకూల సమయము. బైబిల్లో ఒక మాట ఉంటుందండి, యేసు ప్రభు అని ఎవరైతే నమ్ముకొని ఏమండి బాప్తిసం పొందుకుంటారో వారు రక్షణ పొందుకుంటారు. ఎవరైతే ఏమండి నిర్లక్ష్యం చేస్తారో వారు శిక్షకు పాత్రలు అవుతారు. కాబట్టి యేసు ప్రభు ఒకటే చెప్తున్నాడు, ఏ ఒక్కరు నశించుట ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి మీరందరూ కూడా మంచి మనసుతో యేసు ప్రభు నిజమైన దేవుడని మనం నమ్మి ఈ లోకంలో ఉంటున్న వ్యసనాలను, ఈ లోకంలో ఉంటున్న పాపాన్ని మనం విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతుకుదాం. ఆ పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి చేరుకుందాం. మీ అందరూ కూడా ఈ మాటలు విని ఆ ప్రభు దగ్గరికి మీరు చేరుకోవాలని, మీ కుటుంబాలను, మీరు చేస్తున్న పనులను, మీరు చేస్తున్న వ్యవసాయమును, మీ పిల్లల చదువుల్లో దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ ప్రభుపేట వందనాలు.